Good afternoon to all. Today we are discussing about real numbers. Before real numbers, first natural numbers. What is meant by natural numbers? The numbers which are used for counting are called natural numbers. కౌంటింగ్కి యూజ్ చేసే నెంబర్స్ని మనం ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ N. N is equal to 1, 2, 3, 4, so on. Next, whole numbers. W is equal to 0, 1, 2, 3, 4. We include 0 to the set of natural numbers are called whole numbers. Whole numbers are represented by the letter W. The set of whole numbers W is equal to 0, 1, 2, 3, 4. Integers. The set of integers denoted by Z. Z is equal to 0, 1, 2, 3, 4, so on, minus 1, minus 2, minus 3, 4, so on. Rational numbers. What is meant by rational numbers? మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ కెన్ బి expressed in the form of p by q. The numbers which can be expressed in the form of p by q, where p comma q are integers, q not equal 0 are called rational numbers. మళ్ళీ ఒకసారి p by q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. ఆ రేషనల్ నెంబర్స్లో p by q ఫామ్లో రాసామనుకోండి. వాట్ అబౌట్ p అండ్ q? p అండ్ q ఆర్ ఇంటీజర్స్. అంటే ఈ p కామా q అనేది కంపల్సరీ ఏముండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి. ఈ ఇంటిజర్స్ అయి ఉండాలి. అండ్ q నాట్ ఈక్వల్ 0. అంటే q ఏం కాకూడదు? మనకి 0 కాకూడదు. q నాట్ ఈక్వల్ టు 0. q నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0 కాకూడదు. ఓకే. ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై q. p కామా q బిలాంగ్స్ టు z. అంటే p కామా q ఏమై ఉండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి. q నాట్ ఈక్వల్ టు 0. q అనేది ఏం కాకూడదు? 0 కాకూడదు. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 0, 1, 2, 3/4, -1, -2. రైట్. రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్. రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ ద నెంబర్ లైన్. ఈ రేషనల్ నెంబర్స్ 5/3 అనేది రేషనల్ నెంబర్, -5/3 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్స్ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకుంటామంటే 5/3 అనేది రిప్రజెంట్ చేయాలి. 5/3 రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకుంటాం? 0, నెక్స్ట్ 1, 2, నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 3 రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ -1, -2, ఇక్కడ -3 రాసుకుంటాం. రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 3 ఉంది. డినామినేటర్లో ఎంత ఉంది? 3 ఉంది. అంటే 0కి ఈ 0కి తర్వాత ఈ 1కి, ఈ 0కి 1కి మనం ఎన్ని పార్ట్స్ చేయాలి? మిడిల్లో 3 పార్ట్స్ చేయాలి. చేసాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? 1/3, నెక్స్ట్ 2/3, తర్వాత 3/3. 3/3 ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ 5/3లో డినామినేటర్ ఏంటి? 5/3లో న్యూమరేటర్ ఏమో 5, డినామినేటర్ ఎంత? 3. మనము డినామినేటర్ 3 ఉంది కాబట్టి ప్రతి 0, 1, 2, 3 తీసుకుంటాం కదా. ఇక్కడ ప్రతి పార్ట్కి మిడిల్లో ఎన్ని పార్ట్స్ రావాలి మనకి? 3. 0 తర్వాత 0కి 1కి మిడిల్లో ఎన్ని పార్ట్స్? ఇక్కడ 2 పార్ట్స్ వచ్చాయి. అంటే మనకి ఎన్ని? 0 నుంచి 1 వరకు ఎన్ని పార్ట్స్ తీసుకుంటాము? 3 పార్ట్స్. తర్వాత 1 to 2, 1 to 2 అంటే ఎన్ని పార్ట్స్ తీసుకుంటాం? 3 పార్ట్స్. చూడండి, మీకు ఒకసారి డౌట్ రావచ్చు. 1 ఫస్ట్ పార్ట్, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. ఓకే. సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 3/3. 3/3 అంటే ఎంత? 1. దిస్ ఈజ్ 1/3, 2/3, 3/3. 3/3 తర్వాత ఏంటి? నెక్స్ట్ 4/3, నెక్స్ట్ 5/3, తర్వాత నెక్స్ట్ ఏంటి? 6/3. 6/3 అంటే ఎంత? 2.
ఇలా టాలీ కావాలి. ఇక్కడ మనము 5/3ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి 0కి 1కి 0 తర్వాత ఎన్ని పార్ట్స్ చేస్తాము? 3 పార్ట్స్ చేస్తాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ 1/3, 2/3, 3/3. 3/3 ఈజ్ నథింగ్ బట్ 1. నెక్స్ట్ ఏమొస్తుంది? 3 పార్ట్స్ చేయాలి కదా. 1 తర్వాత 1 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దిస్ ఈజ్ 3/3. ఓకే, దిస్ ఈజ్ 4/3, 5/3, 6/3 అంటే ఎంత? 2. నెక్స్ట్ ఎంత? 7/3. నెక్స్ట్ 8/3. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 9/3. 9/3 అంటే ఎంత? 3. ఓకే, దిస్ ఈజ్ 5/3. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ లైన్ మీద ఇలా రౌండ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ 5/3. ఇది మనకు కావాల్సిన 5/3. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది 5/3, మనకు కావాల్సిన 5/3. నెక్స్ట్ ఇక్కడ తర్వాత అబ్జర్వ్ చేయండి, మనకి -5/3 రావాలి. -5/3ని రిప్రజెంట్ చేయాలి. ఈ -5/3ని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఈ వైపు పాజిటివ్ ఇంటిజర్స్కి ఎలా తీసుకున్నామో నెగటివ్ ఇంటిజర్స్ కూడా అలాగే తీసుకోవాలి. 0కి -1కి 0 తర్వాత ఎన్ని పార్ట్స్ చేయాలి? 3 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. -1తో కలిపి 3 పార్ట్స్. -1/3, -2/3, -3/3 ఈజ్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ ఎంత? ఎన్ని పార్ట్స్ చేయాలి? -1 తర్వాత మళ్ళీ -1కి -1 తర్వాత మళ్ళీ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇదేమో -1/3, -2/3, -3/3 అంటే ఎంత? -1. నెక్స్ట్ -4/3, -5/3, -6/3 అంటే ఎంత? -2. కాబట్టి దిస్ ఈజ్ -5/3. ఇది రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్ వన్, రిప్రజెంట్ -3/4 ఆన్ ద నెంబర్ లైన్. -3/4ని మనం నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. -3/4 ఆన్ ద నెంబర్ లైన్. రిప్రజెంట్ -3/4 ఆన్ ద నెంబర్ లైన్. -3/4ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లు ఎంత ఉంది? 4 ఉంది. ఓకే, అంటే మనము ఇది నెగటివ్ నెంబర్ కాబట్టి 0కి 1కి మిడిల్లో 0 తర్వాత ఎన్ని పార్ట్స్ చేయాలి మనము? 4 పార్ట్స్. దేంతో కలిపి 4 పార్ట్స్? -1తో కలిపి 4 పార్ట్స్. ఎందుకు? డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ 0 తర్వాత ఎంత? -1/4, -1/4. నెక్స్ట్ -2/4, -3/4. నెక్స్ట్ ఎంత? -4/4. -4/4 అంటే ఎంత? -1. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి రిప్రజెంట్ -7/4 ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు అనుకుందాం. ఇది -4/4 ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేయాలి? మళ్ళీ మనము 4 పార్ట్స్ చేయాలి అనుకుందాం. ఇక్కడ -1 దగ్గర నుంచి -2 వరకు ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్. 1 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దీంతో కలిపి ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి? -8/4 వస్తుంది. -8/4 అంటే ఎంత? 2. దిస్ ఈజ్ -5/4, -6/4, -7/4. ఓకేనా? రైట్. Write 0, 7, 10, -4 in P/Q form. Write 0, 7, 0, 0, 7, 10, -4 in P/Q form. P/Q ఫామ్లో రాయాలి. 0ని మనం ఏం రాస్తాం చూడండి. 0 ఈజ్ ఈక్వల్ టు 0/1. ఇక్కడ 0/1 రాస్తాము. 0/1 తర్వాత 7ని మనం ఏం రాసుకుంటాము? 7/1. నో ప్రాబ్లం. 10ని 10/1. నెక్స్ట్ -4ని -4/1. ఇది P/Q ఫామ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, ఒక స్టేట్మెంట్.
ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ నో ఫాల్స్ చెప్పాలి మనం. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అంటే ప్రతి రేషనల్ నెంబర్ అనేది ఇంటిజర్ అవుతుందో కాదో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రేషనల్ నెంబర్ అనేది ఇంటిజర్ అవుతుందో కాదో చెప్పాలంటే ఇంటిజర్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? ఇంటిజర్స్ అంటే ఏమేమి ఉంటాయి? నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, జీరో, అవి ఇంటిజర్స్. ఓకేనా? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అంటే ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ అంటున్నాడు ఇక్కడ. ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ అంటే ఇంటిజర్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? 0, 1, తర్వాత ఏముంటాయి నెక్స్ట్ 2, ఓకే, తర్వాత ఏమేమి ఉంటాయి నెక్స్ట్ 3, 4, 5, ఇవన్నీ ఇంటిజర్స్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి రేషనల్ నెంబరు ఇంటిజర్ అంటున్నాడు. ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ అవుతుందా కాదంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ అన్ ఇంటిజర్. ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ కాదు. ఎందుకు ఇంటిజర్ కాదు అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7/8 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటిజర్. ఇప్పుడు 7/8 తీసుకున్నాం అనుకోండి, ఈ 7/8 ఈజ్ నాట్ అన్ ఇంటిజర్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇంటిజర్స్ అంటే ఎలా ఉండాలి? 7, 8, తర్వాత 1, 2, 3, 4 ఇలా ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 7/8 ఉంది. ఇది p/q ఫామ్, రేషనల్ ఫామ్. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ అన్ ఇంటిజర్. తర్వాత ఇంకోటి చూద్దాం. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే కాన్వర్స్ చూద్దాం మనం. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ రేషనల్ నెంబర్, ప్రతి ఇంటిజర్ రేషనల్ నెంబర్ అంటున్నాడు. అది ట్రూ అవుద్ది. కానీ ఇక్కడ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్, ఇది ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 తీసుకున్నాం. 3/4 రేషనల్ నెంబర్, అంతే కదా? 3/4 రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటిజర్. ఇంటిజర్స్లో 3/4 ఉందా? లేదు. రైట్. సెకండ్ వన్ చూడండి. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ప్రతి ఇంటిజర్ రేషనల్ నెంబరే. ఇప్పుడు 3 ఇంటిజర్స్ అంటే ఆల్రెడీ చెప్పాము. 0, 1, 2, 3, 4 సో ఆన్, -1, -2, -3, -4 సో ఆన్. అవి ఇంటిజర్స్. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇంటిజర్స్ అంటే ఏంటి అవి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇంటిజర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను -3 తీసుకున్నాను నేను. లేకపోతే ఇక్కడ చూడండి, 0 అనేది ఇంటిజరే, 7 అనేది ఇంటిజరు, 10 అనేది ఇంటిజర్, -4 అనేది ఇంటిజర్. డినామినేటర్లు అన్నిటికీ ఏం రాయొచ్చు? 1, 1, 1 రాయొచ్చు. ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? p/q ఫామ్లో ఉన్నాయి. p/q ఫామ్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏమవుతాయి? రేషనల్ నెంబర్. సో ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బికాజ్ ఎనీ ఇంటిజర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఫర్ ఎగ్జాంపుల్ -2 తీసుకున్నా. -2 ఈజ్ ఇంటిజర్. -2 ఈజ్ ఈక్వల్ టు -2/1. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. దస్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా? 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది ట్రూ బికాజ్ 0 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 0ని 0/1, 0/2, 0/3, 0/4, 0/13. 0ని ఎలా అయినా రాసుకోవచ్చు. మనకి కండిషన్ ఏంటి? ఇక్కడ ఇది p/0/2 అనేది p/q ఫామ్ అనుకున్నాం. ఇది p అనుకున్నాం, ఇది q అనుకున్నాం. ఈ p, q ఏం కావాలి? ఇంటిజర్స్ కావాలి. అంటే 0 ఇంటిజరు, 2 ఇంటిజర్. q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో 0 లేదు కాబట్టి ఇదేమవుతుంది? రేషనల్ నెంబర్. తర్వాత ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 by mean method. Find 2 rational numbers between 3 and 4 by mean method. మెయిన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. సరే, ఫస్ట్ మెథడ్ చూద్దాం. మెయిన్ మెథడ్ చూద్దాం. మనకి ఆల్రెడీ 8th క్లాస్లో ఉంది. ద రేషనల్ నెంబర్ బిట్వీన్ a and b ఈజ్ a + b/2. ఇక్కడ a అనేది ఒక రేషనల్ నెంబరు, b అనేది ఒక రేషనల్ నెంబర్. ఈ 2 రేషనల్ నెంబర్స్ అనుకున్నాం. ఫస్ట్ రేషనల్ నెంబర్ 3 నేమో a అనుకున్నాం. సెకండ్ రేషనల్ నెంబర్ 4 నేమో b అనుకున్నాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4. ద రేషనల్ నెంబర్ బిట్వీన్ a and b. ఏకి బీకి రేషనల్ నెంబర్ ఏంటి? మిడిల్లో ఉన్న రేషనల్ నెంబరు
ఏ ప్లస్ బి బై 2 అంటే 3ని 4ని యాడ్ చేయాలి బై 2 చేయాలి. సో 3 + 4 బై 2. 3 + 4 బై 2 అంటే ఎంత? 7 బై 2. Therefore the rational number between 3 and 4 is 7 by 2. అంటే 3కి 4కి మిడిల్ ఏముంటుంది? 7 by 2 ఉంటుంది. తర్వాత మనల్ని 1 రేషనల్ నెంబర్ కాదు ఫైండ్ అవుట్ చేయమంది, 2 రేషనల్ నెంబర్స్ కాబట్టి మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. 3కి 7 by 2కి మళ్ళీ మిడిల్లో రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏనేమో 3, బీనేమో 7 by 2. ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ బి బై 2 అంతేనా? ఏ ప్లేస్లోనేమో 3 రాస్తాం, బి ప్లేస్లోనేమో 7 by 2 రాస్తాం. ఏ ప్లస్ ఇది ఏ, ఇక్కడేమో బి, ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా, డినామినేటర్లో 2 రాస్తాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత? మొత్తానికి 2 కాబట్టి 2 3s ఎంత? 6 ప్లస్ 7, డినామినేటర్లో ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2, 6 + 7 13. ఓకేనా? 2 2s ఎంత? 4, 13 by 4. కాబట్టి మళ్ళీ 3కి ఈ 7 by 2కి మిడిల్లో ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది. ఆ రేషనల్ నెంబర్ ఏంటి? 13 by 4. ఈ 13 by 4 అనే రేషనల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి 3, 13 by 4, 7 by 2, 4. కాబట్టి 3 less than 13 by 4 less than 7 by 2 less than 4. ఓకేనా? ఇవి ఈ 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మిడిల్లో ఏమేమి ఉంటాయి మనకి? 3కి 4కి మిడిల్లో. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాము ఇది. ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్ చెప్పాము. ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్ చెప్పాము. ఓకేనా? సరే, ఈ ప్రాబ్లం చెప్పాము ఆల్రెడీ. దీనికి సెకండ్ మెథడ్ చూడండి. ఈ సెకండ్ మెథడ్ చూడండి. ఈ సెకండ్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఇదేమో మీన్ మెథడ్ అంటాం. ఈ సెకండ్ మెథడ్లో మనకి డినామినేటర్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్ చేసాం. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్, ఇది కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ మెథడ్లో ఇంకా ఈజీగా ఏం చేస్తామంటే, 3కి 4కి మిడిల్లో ఎన్ని రేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి? 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్త నాన్న, ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 + 1 4 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, 4 + 1. 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, 5 + 1. అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే దానికంటే ఒకటి ఎక్కువ డినామినేటర్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ కాబట్టి 2 + 1 ఎంత? 3. ఓకేనా? 2 + 1 3. ఈ 3 రేషనల్ నెంబర్స్ వచ్చేటట్టు డినామినేటర్లో 3 వచ్చేటట్టు రాసుకుంటాం. ఇక్కడ 3ని చూడండి. ఇక్కడ 3ని మనము డినామినేటర్లో 3 రావాలి అంటే ఏం రాసుకుంటాం? 9/3 రాసుకుంటాం. ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలన్న. మనకి డినామినేటర్లో 3ని చూడండి అన్న, ఇక్కడ 3 ఉంది. ఈ 3కి డినామినేటర్లో 3 రావాలంటే న్యూమరేటర్లో ఎంత ఉండాలి? 9/3. 9/3 అంటే ఎంత? 3. ఇక్కడ రాసుకున్నాం, మనం ఒక రూల్ రాసుకున్నాం. 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 + 1 డినామినేటర్ ఎంత రావాలి? 3 రావాలి. డినామినేటర్ 3 రావడం. అలాగే 4 చూడండి, డినామినేటర్లో 4 రావాలి, మనకి న్యూమరేటర్లో ఎంత రావాలి? 16. ఎందుకంటే 4 4s ఎంత? 16. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డినామినేటర్లో అన్నిటికీ 3నే రావాలి. ఇక్కడ డినామినేటర్లో 9/3 రాసుకున్నాం. ఓకే, ఇక్కడ 4 చూడండి, 4కి డినామినేటర్లో 3 రావాలి అంటే ఇక్కడ డినామినేటర్లో 3 రాసుకున్నాం. 3 4s ఎంత? 12. ఓకేనా? కాబట్టి 12/3 రాసుకుంటాం. 3 = 9/3, 4 = 12/3. అంటే డినామినేటర్లో 3 వచ్చేటట్టు రాసుకుంటాం. మళ్ళీ వాల్యూ చేంజ్ అవ్వకూడదు. 9/3 అంటే ఎంత? 3. 12/3 అంటే ఎంత? 4. ఓకే, దెన్ యూ కెన్ సీ దట్ 10/3 అండ్ 11/3 ఆర్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇక్కడ చూడండి, నేను ఒకసారి మనకు డౌట్ రావచ్చు. 3 అంటేనేమో 9/3, తర్వాత 4 అంటేనేమో 12/3. 9/3కి 12/3. 9/3 తర్వాత ఏముంటుంది? 9 తర్వాత ఏంటి? 10/3 కాబట్టి 10/3. తర్వాత 11/3. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 12/3. కాబట్టి
3కి 4కి మిడిల్లో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? మనకి 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏమేంటి? 10/3, ఎందుకంటే 9/3 తర్వాత 10/3, 11/3 తర్వాత ఏముంది 12. కాబట్టి ఈ 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయి. 10/3, 11/3. రైట్ నాన్న. తర్వాత ఇక్కడ చూడండి, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మీన్ మెథడ్. ఈ మెథడ్ చేయండి, ఇది మీన్ మెథడ్. ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనము? 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇలాంటి స్టెప్స్ ఎన్ని చేస్తాం? ఇక్కడ 2 చేస్తే 2 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని స్టెప్స్ చేయాలి మనము? 5 స్టెప్స్ చేయాలి. 5 స్టెప్స్ చేస్తే 5 రేషనల్ నెంబర్స్ వస్తాయి. తర్వాత చూడండి, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 and 8/11. -3/11, 8/11. -3/11, 8/11కి మిడిల్లో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 10 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్స్ని ఈక్వల్గా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ఇక్కడ డినామినేటర్స్ని ఈక్వల్గా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 3/11, ఇక్కడ 3/11 ఇచ్చాడు, ఇక్కడేమో 8/11. -3/11, 8/11 డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. 11, 11 ఈక్వల్ లేకపోతే మనం ఈక్వల్ అయ్యేటట్టు రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. -2/11 ఇటు రాసుకుంటాం. మనం ఎటువైపు మూవ్ అవుతాం చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ వైపు మూవ్ అవుతాం. -3/11 తర్వాత ఏముంటుంది? -2/11. ఓకే, తర్వాత -1/11, 0/11. నెక్స్ట్ 0 తర్వాత ఏంటి? 1, 1/11, 2/11, 3/11. ఇలా ఎంతవరకు రాసుకుంటాం? 7/11 వరకు రాసుకుంటాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ 4. ఎక్స్ప్రెస్ 7/16, 2/3, 7/16, 2/3 and 10/7 ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్ అంటే ఇక్కడ మనకి ముందు నేర్చుకుంటాం నాన్న. ఇదేమో ఇది రేషనల్ ఫామే, కాకపోతే ఇది డెసిమల్ ఫామ్. ఇది రేషనల్, ఇది కూడా రేషనల్ నెంబర్. ఇదేమో P/Q ఫామ్ రేషనల్, దీన్నే రేషనల్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం? డెసిమల్ ఫామ్ అంటాం. ఈ రేషనల్ ఫామ్కి ఇది డెసిమల్ ఫామ్, ఈ రేషనల్ నెంబర్కి. ఓకే, ఇప్పుడు 7/16కి మీకు అందరికీ డివిజన్స్ వచ్చు. ఓకేనా? ఈ డివిజన్ చేస్తే ఇలా వస్తుంది. 7/16 ఈజ్ ఈక్వల్ 0.4375. ఇవి డివిజన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది వాల్యూ. ఓకే, సెకండ్ వన్ చూడండి, నెక్స్ట్ 2/3. ఓకే, 2/3. నెక్స్ట్ ఎంత? 10/7. ఇదేమో 2/3 నాన్న, ఇదేమో 10/7. 10/7 వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 1.428571. ఇలా పైన బార్ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయో ఆ నెంబర్స్కి మనం పైన బార్ పెట్టుకుంటాం. ఇవన్నీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2/3. 2/3ని డివిజన్ చేసామనుకో మనకి ఏమొచ్చింది? 0.6661, అంటే 6 వస్తూనే ఉంది. కాబట్టి ఈ 6 పైన ఏం పెట్టుకుంటాం? బార్ పెట్టుకుంటాం. అంటే 6 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో ఆ నెంబర్ పైన బార్ పెట్టుకుంటాం. ఇక్కడ 6 ఒకటి రిపీట్ అయింది కాబట్టి 6 పైన బార్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 4, 2, 8, 5, 7, 1. ఈ సెట్ అన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ అన్ని నెంబర్స్ పైన బార్ పెట్టుకున్నాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఇదేమో P/Q ఫామ్, ఇదేమో డెసిమల్ ఫామ్. ఈ 7/16 మన డెసిమల్ ఫామ్లో రాసాం. 7/16ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొచ్చింది చూడండి, 0.4375 వచ్చింది. 0.4375. అయితే ఇక్కడ ఈ డెసిమల్ అనేది ఎండ్ అయిందా లేదా? ఎండ్ ఉంది, అంటే డెసిమల్ అనేది డివిజన్ అనేది కంప్లీట్ అయింది. డెసిమల్ అనేది డివిజన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ 0.4375 ఇక్కడ ఎండ్ అయింది. డెసిమల్ అనేది ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఈ డెసిమల్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్. ఎండ్ అయితేనేమో టెర్మినేటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డెసిమల్ అనేది ఎండ్ అయిందా? ఇక్కడ ఇంతవరకు చేసాము, మళ్ళీ చేస్తే ఏమొస్తుంది? 4, 2, 8, 5, 7, 1. మనం ఎన్నిసార్లు చేసినా ఈ సెట్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. ఓకేనా? ఇది టర్మినేట్ అవ్వట్లేదు. ఇలా టర్మినేట్ అవ్వకపోతే ఏమంటాం? నాన్ టర్మినేటింగ్ అంటాం. ఏమంటాం? నాన్ టర్మినేటింగ్ అంటాం. టర్మినేటింగ్ ఎండ్ అయితేనేమో టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ ఎండ్ అవ్వకుండా వచ్చిన నెంబర్ మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, నాన్ టర్మినేటింగ్. అలాగే ఇక్కడ నెంబర్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి రికరింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్.
ఇక్కడ కూడా చూడండి 0.666. సో అని మీరు ఎంత చేసినా 6 వస్తూనే ఉంటుంది. సో టర్మినేటింగా నాన్ టర్మినేటింగా? నాన్ టర్మినేటింగ్. 6 అనేది రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి రిపీటింగ్ అన్నా రికరింగ్ అన్నా రెండు ఒకటే. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అలాగే డూ దిస్ చూడండి అన్న. ఫైండ్ ద డెసిమల్ ఫామ్ 1/17. 1/17కి ఇలాగే చేయండి మీరు. అది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగో రికరింగో రాయండి. ఓకేనా? ఇది దాదాపు నాన్ టర్మినేటింగ్ రికరింగ్గా వస్తుంది. 1/19 కూడా నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఇలాగే డివిజన్స్ చేయండి చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ చూడండి. Express 3.28 in the form of P by Q, where P and Q are integers, Q not equal to 0. Express 3.28 in the form of P by Q. ఇది ఏ ఫామ్ చెప్పండి మీరు? ఇందాకేమో P by Q ఫామ్ ఇచ్చారు. P by Q ఫామ్ ఇస్తే ఈ P by Q ఫామ్ ఇస్తే మనం డెసిమల్ ఫామ్ రాసాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు? మనకి డెసిమల్ ఫామ్ ఇచ్చారు. డెసిమల్ ఫామ్ ఇస్తే ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి? P by Q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి? P by Q ఫామ్లో కన్వర్ట్ చేయాలి. మనకు తెలుసు ఇక్కడ 3.28 డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డినామినేటర్లో ఎంత రాసుకోవాలి? 100 రాసుకోవాలి. ఇక్కడ డెసిమల్ తీసేసి ఎంత రాసుకుంటాం? 100. ఓకే, ఇవన్నీ 8th క్లాస్లో వచ్చాయి. సో 328/100 క్యాన్సిలేషన్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 82/25. ఇదేమో డెసిమల్ ఫామ్, ఇదేమో P by Q ఫామ్. ఓకేనా? తర్వాత ఇంపార్టెంట్ నన్ను ఈ మోడల్ ఎగ్జాంపుల్ 6 ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ 1.62 బార్ in the P by Q form where Q not equal to 0, P comma Q are integers. Express 1.62 bar in the P by Q form where Q not equal to 0, P comma Q are integers. ఇందాక ఏం చేసాం? 3.28ని ఏ ఫామ్లో రాసాం? P by Q ఫామ్లో రాసాం. P by Q ఫామ్లో ఎలా రాసాము? 328/100 క్యాన్సిలేషన్ చేస్తే వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ అలా రాయడానికి లేదు, ఎందుకంటే ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే పైన బార్ ఉంది. ఇలాంటి పైన బార్ ఉన్న డెసిమల్స్ని మనం ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ 62 పైన బార్ ఉంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ 62 అనేది రిపీట్ అవుతూ ఉంది, అంటే 62 రిపీట్ అవుతుంది. ఓకేనా? ఇది రిపీటింగ్ డెసిమల్. సో ఇచ్చిన డెసిమల్ని 1.62 బార్ని ఎక్స్ అనుకుంటాం. సో 1.62 బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.626262 సో ఆన్. తర్వాత మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్న మీరు, ఇక్కడ 62 అంటే ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది? 2 నెంబర్స్ పైన బార్ ఉంది. 2 నెంబర్స్ పైన బార్ ఉంటే మనం బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా ఇక్కడ 1 నెంబర్ పైన బార్ ఉందనుకోండి, బోత్ సైడ్స్ దేంతో చేయాలి? 10తో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోవాలన్న మీరు, ఇక్కడ పైన 2 నెంబర్ పైన బార్ ఉంటే ఎన్ని నెంబర్స్తో మల్టిప్లై చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 100 తోటి. ఓకేనా? ఇక్కడ 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. 1 నెంబర్ పైన బార్ ఉందనుకోండి 10తో మల్టిప్లై చేయాలి. సరే, ఇక్కడ 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేసాం. 100x ఈజ్ ఈక్వల్ టు 1.626262 ఇంటూ 100. ఇక్కడ ఈ వాల్యూని 100తో మల్టిప్లై చేసాం, ఈ వాల్యూని 100తో మల్టిప్లై చేసాం. ఇక్కడ 100తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 62 బార్ అంటే ఈ 62 బార్ అనేది ఈ 62 అనే నెంబరు ఇటు అంటే 162.626262. ఇది మళ్ళీ ఒకసారి నన్ను 100తో మల్టిప్లై చేస్తే 100x, ఇక్కడ ఈ వాల్యూని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇంటూ 100తో మల్టిప్లై చేసినప్పుడు ఈ 2 డిజిట్స్ అనేవి డెసిమల్ పాయింట్కి ఈ వైపు వస్తాయి. సో అంటే ఎంత అవుతుంది? 162.626262. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సబ్ట్రాక్టింగ్ 2 ఫ్రమ్ 1. ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్
2 ఏంటి 100x ఈజ్ ఈక్వల్ టు 162.6262. ఇక్కడ ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6262. ఓకేనా. ఇప్పుడు 100xలో నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 100xలో నుంచి 1x సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 99x. ఓకే, ఇక్కడ చూడండి 2కి సబ్ట్రాక్ట్ చేస్తే 0, ఇవన్నీ 0 వస్తాయి. 162లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 169. సో 99x ఈజ్ ఈక్వల్ టు 161. x ఈజ్ ఈక్వల్ టు 161/99. సో x అంటే ఏంటి మనకి ఇక్కడ? 1.62 బార్. సో 1.62 బార్ ఈజ్ ఈక్వల్ టు 161/99. ఇది నాకు ఏ మోడల్ ఇచ్చినా చేయగలరు. రైట్, నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇవి p/q ఫామ్లో ఉన్నాయి. వీటికి డెసిమల్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చూడండి, డివిజన్ చేయడమే. 1/2 అంటే ఎంత? 0.5. 1/2 స్క్వేర్ అంటే ఎంత? 1/4. ఓకేనా. 1/5 అంటే ఎంత? 1/5 0. తర్వాత 1/5 2 ఎంత? 10. 1/10 ఎంత అంట? 0.1. ఇవన్నీ చేస్తాం. తర్వాత 3/10 అంటే ఎంత? 0.3. 27/27 ఇది డివిజన్ చేయండి. 1/3 అంటే ఏమొస్తుంది? 0.333. సో వీటన్నిటికి డివిజన్ చేయండి. తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డెసిమల్. 1/2 వాల్యూ ఎంత? 0.5. ఇవన్నీ డివిజన్ చేస్తాం మనం. తర్వాత 1/3 వాల్యూ ఎంత? 0.333. సో తర్వాత 4/15 వాల్యూ ఎంత వచ్చింది? 0.26 బార్. ఓకే, ఇక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివిజన్స్ కదా మనకి ఇంపార్టెంట్. ఈ డినామినేటర్లో ఏ నెంబర్స్ ఉన్నాయో చూడాలి. డినామినేటర్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది. ఓకేనా, 5 ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ 2, 5 ఉంది. ఈ నెంబర్స్ గురించి మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 2 స్క్వేర్ అంటే 2 × 2, ఇక్కడ 5, ఇక్కడ 5, 2, ఇక్కడ 3/10 అంటే ఎంత? 5 2s 10. ఓకే, ఇక్కడ 25 అంటే 5 × 5, ఇక్కడ 1/3, ఇక్కడ ఏమొస్తుంది? 6ని 2 × 3 రాసుకుంటాం. ఇది డినామినేటర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. తర్వాత డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, 1/2 ఉంది. ఖచ్చితంగా మీరు డివిజన్ చేస్తే మనకేమొస్తుందంటే టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఇక్కడ 2 స్క్వేర్ ఉందంటే 2 × 2, ఇది టర్మినేటింగ్ అంటే ఎండ్ అవుతుంది. ఇది టర్మినేటింగ్, ఇక్కడ కూడా టర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. వీటన్నిటికీ మీరు డెసిమల్స్ అంటే డివిజన్ చేయండి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ వస్తాయి వీటికి. తర్వాత దీనికి నాన్ టర్మినేటింగ్ రికరింగ్, ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రికరింగ్. డివిజన్ ఎలా చెప్తున్నామంటే ఇక్కడ మనము డినామినేటర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. డినామినేటర్లో 2, 5 అంటే 2 కానీ 5 కానీ 2, 5 కానీ అలా ఉంటే డినామినేటర్లో ఉన్నప్పుడు అది ఆ డెసిమల్ ఆ వాల్యూ ఏమవుతుందంటే టర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా, ఆ రేషనల్ నెంబర్ ఏమవుతుందంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ చూడండి 1/3 అంటే డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే డినామినేటర్కి ఇక్కడ ఏముంది? ఓన్లీ 3 ఉంది. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఇక్కడ 6 ఉంది అంటే 2 × 3. మనం ఏం చెప్పాం? డినామినేటర్లో 2 అయిన ఉండాలి, 5 అయిన ఉండాలి, 2, 5 ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది? 3 ఉంది. సో ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇవన్నీ మీరు డివిజన్ చేసి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రాయన్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్. Write any 3 rational numbers. ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ రాయమంటున్నాడు. ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ రాయండి.
ఓకేనా 3/4 4/5 6/7 అంటే డినామినేటర్లో జీరో రాకుండా ఏవైనా, ఎందుకంటే మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ చెప్పాము, అది ఏ ఫామ్లో ఉండాలి, p/q ఫామ్లో ఉండాలి, డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ జీరో అంటే q నాట్ ఈక్వల్ జీరో అయి ఉండాలి, తర్వాత p, q ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, మీ ఓన్ వర్డ్స్లో రాయాలి. మనం ఏం రాస్తాం చెప్పండి, ఓన్ వర్డ్స్లో ఏం రాస్తాము, the numbers which can be expressed in the form of p/q, okay, now where p, q are integers, q not equal to 0 are called rational numbers. ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్. ఒక నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అయి ఉండాలి, అదేం కాకూడదు, ఇంటీజర్ కాకూడదు. 3/4 తీసుకున్నాం, 3/4 రేషనల్ నెంబర్. 3/4 అనేది ఇంటీజర్స్లో ఉందా, జెడ్లో ఉందా, లేదు. ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అది హోల్ నెంబర్ అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్ అయి ఉండకూడదు. ఏంటి, జీరో. జీరో ఈజ్ ఏ హోల్ నెంబర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. యాన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఇంటీజర్ అయి ఉండాలి, హోల్ నెంబర్స్లో ఉండకూడదు. హోల్ నెంబర్ సైడ్లో ఎక్కడి నుంచి ఉంటాయి, 0 1 2 3 ఉంటాయి. -3 తీసుకున్నాం అనుకోండి, అది ఇంటీజర్ నాట్ హోల్ నెంబర్. ఏ నెంబర్ హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్ తీసుకున్నాం, అది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. 1 తీసుకున్నాను నేను, న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, ఇంటీజరు, రేషనల్ నెంబర్ కూడా, ఎందుకంటే మనం 1/1 రాయొచ్చు. ఏ నెంబర్ విచ్ ఈజ్ యాన్ ఇంటీజర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. ఒక నెంబర్ ఇంటీజర్ అయి ఉండాలి బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇంటీజర్ అయి ఉండాలి కానీ న్యాచురల్ నెంబర్ కాదు. సరే, -5 తీసుకున్నాను నేను, -5 ఇంటీజర్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. తర్వాత చూడండి ఇక్కడ, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. ఆల్రెడీ మెయిన్ మెథడ్ చెప్పాము, అలా కాకపోతే మెథడ్ 2 చెప్పాము. ఓకేనా, ఎగ్జాంపుల్స్లో ఆ మెథడ్ చేయండి. రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డినామినేటర్లో మనము 5 రేషనల్ నెంబర్స్ కాబట్టి 5 + 1 ఎంత, 6. ఒక డినామినేటర్లో 6 వచ్చేటట్టు రాసుకోవాలి, ఇక్కడ 6 వచ్చేటట్టు రాసుకోవాలి, ఇక్కడ 6 వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే 1 ఏమో 1/6 రాసుకుంటాం, 2 మనం ఏం రాసుకుంటాం, 12/6 రాసుకుంటాం. ఓకేనా, అప్పుడు 5 రేషనల్ నెంబర్స్ ఏమో వస్తాయి, 8/6 7/6 8/6. తర్వాత ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. ఇది ఎగ్జాంపుల్స్ మోడల్ చేయండి. తర్వాత 5 రిప్రజెంట్ 8/5 -8/5 ఆన్ ద నెంబర్ లైన్. ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ 5/3 అండ్ -5/3, ఆ మోడల్ చేయండి. తర్వాత 6 చూడండి, 6th ప్రాబ్లం, 6th రోమన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్. వీటిని డెసిమల్ ఫామ్ లాగా రాయండి. డెసిమల్ ఫామ్ రాయడం వచ్చు మీ అందరికీ, వచ్చు కదా. ఒక డెసిమల్ ఫామ్ లాగా రాయండి. 242/1000 ఏం రాసుకుంటాం మనము, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే మనకు డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి, 3 డిజిట్స్, 0.24. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, 354/500 ఉంది. ఇక్కడ మనకి డినామినేటర్లో జీరోస్ వస్తే, అంటే ఇక్కడ 2/2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 500ని 2తో మల్టిప్లై చేసాం, 354ని 2తో మల్టిప్లై చేద్దాం. అంటే 500ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత, 1000. 354ని 2తో మల్టిప్లై చేయండి, అంటే న్యూమరేటర్ని 2 తోటి, డినామినేటర్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 354ని 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఎంత, 708. 708/1000 అంటే 0.708. 2/5 ఇవన్నీ రాయండి అన్న. ఏ ఫామ్లో రాయాలి, డెసిమల్ ఫామ్లో రాయండి. తర్వాత నెక్స్ట్ 7th రోమన్ చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ p/q. p/q ఫామ్లో రాయండి, ఇవన్నీ చెప్పాము ఆల్రెడీ. ఓకేనా, 36/100, ఇక్కడ 154/10. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ చేయండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మోడలే, మీరు ట్రై చేయండి.